ప్రస్తుతం మనతో పాటు అయితే పద్మా దేవేందర్ రెడ్డి గారు ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే ఉమెన్ కమిషన్ చైర్మన్కి వచ్చి ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో కమిషన్ చైర్మన్ కూడా లేకపోవడంతో సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు, ఎన్ని ఇప్పటి వరకు విచారణ జరిగింది? ముఖ్యంగా అందాల పోటీలు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఆడబిడ్డలకు కలిగినాయి. పరాయి రాష్ట్రం నుండి దేశం నుండి వచ్చిండ్రు, వాళ్ళకు కూడా న్యాయం జరిగిపోతే బాగుండదని అప్పుడు ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది, ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ఎటువంటి యాక్షన్ అయితే ఇదివరకు తీసుకోలేదు. కమిటీ వేస్తామన్నారు, కమిటీ వేయలేదు, యాక్షన్ లేదు. ఈ రోజైతే మరి పత్రికలో వచ్చిన ప్రచురణలు కరెక్టా కాదా మరి ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఈరోజు కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. మహిళా అధికారులను ఇంటికి సమీక్షల కోసం ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బంది రాకుండా ఉండాలి, ఎవరికైనా మంచి పద్ధతి కాదు. మరి పత్రికలలో వచ్చినప్పుడు ప్రభుత్వమే యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వమే అడగాలి, మంత్రులను అడగాలి, పత్రికలను అడగాలి. కానీ ఏది చేయట్లేదు. దానికి మేము మహిళా కమిషన్ దగ్గరికి వచ్చి సుమోటోగా నన్ను స్వీకరించండి, అయితే మంత్రుల మీద యాక్షన్ తీసుకో, నిజమైతే నిజం కాకపోతే మరి పత్రికలు ఎందుకు వచ్చిందో కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి మేము మహిళా కమిషన్ కోరడం జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక పేపర్ క్లిప్పింగ్ పట్టుకొని మీరు అసలు ఎలా కంప్లైంట్ ఇస్తారు? మేము ఆధారమా నిరాధారమా కాదండి, ఆ పేపర్లో వచ్చింది ఆ విధంగా రావడం చాలామంది చదువుతారు. చదవడం వల్ల అందరికీ నిజమే కాదా అనే అనుమానం వస్తుంటుంది. మరి ఇప్పుడు మేము తేల్చమంటున్నాం, ఒకవేళ నిజమే అయితే యాక్షన్ తీసుకోండి, నిజం కాకపోతే పత్రికలు ఎందుకు వచ్చిందో అడగండి. పత్రికలో రావడం వల్ల అందరు చదువుతారు కదండి. పత్రిక అన్నప్పుడు పత్రికలో వచ్చింది కాబట్టి దీన్ని మీరు ఇంత సీరియస్గా తీసుకులో వచ్చినా అది రావడం మంచి పద్ధతి కాదు. మహిళా అధికారులను ఇంటికి పిలిచి సమీక్షలు చేస్తున్నారని రావడం వల్ల అది ఏ పత్రికలో వచ్చినా ఆక్షేపణీయమే, మంచి పద్ధతి కాదు. ఒకవేళ వచ్చిందంటో దానిలో ఆధారం ఉంటే, వాళ్ళకి వచ్చింటే మంత్రుల మీద యాక్షన్ తీసుకోండి. డే 1 నుంచి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలకి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటూనే మహిళల్ని కించపరచడాన్ని మీరు అసలు ఏ రకంగా చూస్తారు? చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మహిళలకు. ఎందుకంటే ఎక్కడ కూడా గౌరవించబడతలేదు. మహిళలకు గౌరవించాలి, మాకేదో పూజించాల్సిన అవసరం లేదు, దేవతలకు పూజించాల్సిన అవసరం లేదు, మహిళలను గౌరవించమని కోరుకుంటా ఉన్నాం. మరి ఎక్కడ కూడా మహిళలకు కనీసం 2500 రూపాయల పెన్షన్ ఇస్తాను మాయమాటలు చెప్పి మోసం చేసి ఇప్పటివరకు ఇవ్వలేదు. కేసీఆర్ కిట్టు బంద్ అయింది, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నారండి, తులం బంగారం ఇవ్వలేదు. బస్సులని ఫ్రీ బస్సులు పెట్టి బస్సులు తక్కువ చేయడం వల్ల మహిళలకు బస్సులు సరిపోక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని కూడా అంటే అగౌరవపరిచే విధంగానే ఉంది. మహిళలు బస్సుల కోసం నిలబడితే ఆపే పరిస్థితి కనబడతలేదు. అక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మొన్న సునీతమ్మ ఏడుస్తే దాన్ని కూడా ఆ దుఃఖాన్ని కూడా ఆడబిడ్డలను అగౌరవపరిచే విధంగా పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు మీరు అసలు ఏ రకంగా చూస్తున్నారు? అంటే ఇబ్బందికరమే. ఎందుకంటే ఒక ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టడం, భర్తను కోల్పోయిన ఆడబిడ్డ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ భర్తను గుర్తు చేస్తూ ఎన్నో వాళ్ళ స్మృతులు ఉంటాయి. వాళ్ళ భర్తను గుర్తు చేస్తూ ప్రజలు గుర్తు చేసినప్పుడు డెఫినెట్గా ఆడబిడ్డ కన్నీళ్ళు పెడుతుంది. ఆ కన్నీళ్ళని చులకన చేయడం అనేది ఆడబిడ్డలు చులకన చేయడమే. ఆడబిడ్డల ఆవేదనను గుర్తిస్తలేరు అన్నట్టు, ఆడబిడ్డల కష్టాలు వీళ్ళకి తెలియదు అన్నట్టే, ఆడబిడ్డల యొక్క మనోవేదన వీళ్ళకి తెలియదు అన్నట్టే. అందుకే దాన్ని కూడా వాళ్ళు తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మా ఆడబిడ్డలు గౌరవించబడతలేరని చెప్తా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు అయితే అడ్వకేట్ బీఆర్ఎస్ లీగల్స్ అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు. ఆవిడని అడిగి అసలు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా పేపర్లో వచ్చిన ఒకే ఒక కథనాన్ని పట్టుకొని మీరు అసలు ఏ రకంగా వెళ్ళి ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తారు? ఇప్పుడు ఈ అలిగేషన్ అనేది కేవలం అలిగేషన్ అయితే పర్వాలేదు, ఒకవేళ అలిగేషన్ కాకుండా అది నిజమైతే అది చాలా పెద్ద ప్రాబ్లం. యాక్చువల్లీ మీరు చట్ట ప్రకారం కూడా ఈ చర్యలు అనేది కూడా హర్షణీయం కాదు. ఖచ్చితంగా ఇలాంటిది ఏమైనా జరిగితే ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి ఎలిగేషన్ అనేది వచ్చింది, సో దాంట్లోకి ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం. అది నిజమా అబద్ధమా? ఒకవేళ నిజమైతే అలాంటి మినిస్టర్స్ మీద చర్య తీసుకోవాల్సిందే. బికాస్ మహిళా హక్కులకు కానీ ఎంప్లాయీస్ కానీ ఇది ఖచ్చితంగా అగెయిన్స్ట్ ఉంది. ఒక లా కూడా ఉంది, పాష్ యాక్ట్ ఉంది, దాని ప్రకారం కూడా ఇలాంటివన్నీ జరగడానికి లేదు. సో వాళ్ళ భద్రత, వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ ఇంటెగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి కథనము మళ్ళీ దేంట్లో వచ్చింది? ఛానల్లో వచ్చింది, న్యూస్ పేపర్లో వచ్చింది. అండ్ ఈ రెండు ఏబిఎన్ న్యూస్ పేపర్ కానీ ఛానల్ చూస్తే మరి రేవంత్ రెడ్డి గారికి చాలా ఫ్రెండ్లీ ఉన్న ఛానలే పత్రికనే. సో అలాంటిది వచ్చినప్పుడు మరి ఎలాంటి ప్రూఫ్ లేకుండా అయితే మేబీ ఇవ్వకపోవచ్చు. అలాంటి ఏదో చాలా స్ట్రాంగ్ ప్రూఫే ఉన్నట్టుంది మరి వాళ్ళ దగ్గర. సో అలా ఏమన్నా ఉంటే ఎంక్వైరీ చేయండి, అలా ఏమన్నా సమాచారం ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. అదే నిజమైతే శిక్ష వేయండి, ప్రాసిక్యూట్ చేయండి. బిఎన్ఎస్ చట్టం ప్రకారము ప్లస్ పాస్ చట్టం ప్రకారం కూడా చేయొచ్చు. ప్లస్ అదేవిధంగా విక్టిమ్స్ ఎవరన్నా ఉంటే మరి వాళ్ళని సేఫ్ గార్డ్ చేయండి అని కూడా ఈరోజు ఇచ్చిన కంప్లైంట్లో రాయడం జరిగింది. ఓకే రైట్. అంటే డే 1 నుంచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళా కార్యకర్తలు చాలామంది ఉమెన్ కమిషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక్క కేసైనా తీసుకొని వాళ్ళు విచారణ జరిపించారా? అసలు మీ నోటీస్లోకి ఏమైనా వచ్చింది విచారణ జరిపినట్టు? ఇప్పటి వరకు అసలు ఎలాంటి ఎవరిని సమన్ చేయలేదు. ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చాము ఇప్పటి వరకు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూస్లో ఎప్పుడు కూడా ఎలాంటి చర్య తీసుకోలే. మహిళా కమిషన్ అనేది ఒక సూపర్ పవర్. ఇన్ఫ్యాక్ట్ అది కరెక్ట్గా యూజ్ చేస్తే మటుకు చాలా
చక్కగా ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఏమంటారు, సూమోటోగా యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకి హక్కు ఉంది, డైరెక్ట్ చేయొచ్చు, కన్సర్న్ అథారిటీస్ని డైరెక్ట్ చేయొచ్చు. కానీ అలాంటి పవర్స్ని ఏది కూడా ఇప్పటివరకు యూజ్ చేయడం జరగలేదు. సో ఖచ్చితంగా అట్లీస్ట్ ఇప్పుడు అలాంటి జరగకపోవడం వల్లనే ఇలాంటి తప్పుడు విషయాలు చేసేవాళ్ళు కానీ రాంగ్ డూయర్స్కి ఎంకరేజ్మెంట్ లాగా ఉంది. అట్లీస్ట్ ఇప్పుడున్న దిస్ ఇస్ హై టైమ్. బికాస్ ఇదేదైతే మినిస్టర్స్ ఇలా పిలుస్తున్నారు, ఏమంటారు, మహిళా ఆఫీసర్స్ని ఇంటికి పిలిచి వర్క్స్ చేపిస్తున్నారు అనేది మటుకు చాలా తప్పుడు ఆరోపణ. అది ఒకవేళ అదే నిజమైతే దాన్ని మనం ఖచ్చితంగా అడ్డుకోవాలి. సో ఇప్పుడు చేసిన విషయంలో తప్పేం లేదు. మేము వచ్చాము, ఎంక్వైరీ చేయమంటున్నాము. వాట్ ఎవర్ నిజమో ఏదో అబద్ధం ఏదో తేల్చాలి. అంతేగాని ఇక్కడ పర్టికులర్గా ఏ మినిస్టర్ పేరు తీసుకోవట్లేదు, ఎవరిని ఏమనట్లేదు. అలా చేస్తున్నారు. మినిస్టర్స్ అని వచ్చింది, మంత్రులు అని వచ్చింది. మరి ఎవరా మంత్రులు? ఆ విషయాన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం. ప్రస్తుతం మనతో పాటు అయితే మాజీ మంత్రి అలాగే మాజీ ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మీరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎవరా మంత్రులు అంటే ఈ కథనంలో వచ్చినటువంటి ప్రకారం ఆ కథనం ఏదైతే ఉందో ఆ మంత్రులు ఎవరు అనేది, ఇంటికి వెళ్ళినటువంటి అధికారులు ఎవరు అనేది మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? మా దగ్గర సమాచారం ఉన్నా మేము చెప్పామమ్మా. ఎందుకంటే విమెన్ కమిషన్కి సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ చేసేటువంటి అధికారం ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా కూడా మూగవాడి ముందు ఇది చేసినట్టుగా చోటాడి ముందు మాట్లాడినట్టుగానే ఉంటుంది. ఈ చౌతను వెంటనే అతను వదిలేస్తున్నారు కాబట్టి విమెన్ కమిషన్కి ఆ స్టాట్యూటరీ బాడీ కాబట్టి ఇండిపెండెన్స్ ఉంది కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి. ఇది ప్రెస్లో వచ్చిందంటే అది దాని వెనకాల ఏదో లోతు ఉంటేనే వస్తుంది కదా, లేకుంటే అయితే రాదు కదా. కాబట్టి అదేంటి మీరు ఎంక్వైరీ చేయండి, దానిపైన బాధ్యులపైన యాక్షన్ తీసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, మహిళా కీలక నేతలు కానివ్వండి, అలాగే మీలాంటి మాజీ మంత్రులు కానివ్వండి, ఇలా చాలామంది వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఒక్క కేసు అయినా సరే విచారణ జరిపినటువంటి అంశాలు ఇప్పటికైనా కనిపించాయి. ఎందుకంటే ఆమె నేరెల శారదా గారు ఎవరైతే అంటే ఉమెన్కి సంబంధించి అంటే ఏదైనా సరే మేము ముందుంటాము, తనిఖీలు కూడా చేసినటువంటి అంశాలు ఉన్నాయి. బట్ ఇప్పటి వరకైనా సరే ఒక్క కేసు విచారణ జరిగిందా? జరగలేదు. కానీ కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా జరిపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే నేను కూడా విమెన్ కమిషన్ చైర్పర్సన్గా చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కనీసం ఎంత ఇండోర్లోనైనా సరే పిలిచి మాట్లాడి ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా నేను నేరెల శారదాగానే కొడతాను. నీది ఒక పోస్ట్ ఏంటంటే మహిళలకు రక్షణ కల్పించేటువంటి పోస్ట్, వాళ్ళకి భద్రత కల్పించేటువంటి పోస్ట్. కాబట్టి మీరు ఈరోజు మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన సుమోటోగా స్పందించండి. ఇటువంటివి వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ కండి. మీరు సుమోటోగా తీసుకుంటారని నిన్నటి వరకు చూడడం జరిగింది. మీరు తీసుకోలేదు కాబట్టి ఈరోజు మేము అందరం కూడా కలిసి ఇక్కడ రిప్రజెంట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు దానిపైన ఎంక్వైరీ చేయించండి, బాధ్యులైన పైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. పొన్నం ప్రభాకర్ ఏవైతే మాగంటి సునీత మీద వ్యాఖ్యలు చేశారో దాన్ని మీరు అసలు ఏ రకంగా చూస్తారు? ఎందుకంటే ఒక మహిళ భర్త పోయి పుట్టడు దుఃఖంలో ఉంది. సో మళ్ళీ భర్త గౌరవాన్ని గెలిపించుకోవడానికి చాలా తాపత్రయం పడుతుంది. పిల్లలు సైతం ఇంటింటికి తిరుగుతున్నారు. అలాంటి మహిళ పట్ల ఆయన వ్యాఖ్యలు మీరు ఏ రకంగా చూస్తారు? తీవ్రంగా ఆక్షేపించదగ్గటువంటివి, ఖండించాల్సినటువంటి వ్యాఖ్యలుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఒక మహిళ తనంతలు తనగా రాజకీయంలోకి రాలేదు. తన భర్త చేసినటువంటి సేవలు ఆశయాలు ముందుకు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తనకు టికెట్ ఇస్తే వచ్చిన తర్వాత అక్కడ అందరూ కూడా గోపీనాథ్ గారు అమర్ హై, గోపీనాథ్ జిందాబాద్ అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు సందర్భంలో తను ఉద్వేగానికి గురైంది. అది సహజం. మహిళలది ఏంది మనస్తత్వం చాలా సున్నితమైనటువంటిది. ఎవరైనా పేరు చెప్పి మాట్లాడిస్తేనే ఏడుపు వచ్చేటువంటి సందర్భం. నాకు ఇంతమంది ఆప్తులు నిచ్చిపోయారు అని చెప్పేసి వారు మాట్లాడుతున్న సందర్భం తను ఉద్వేగానికి గురి ఏడిస్తే దాన్ని కూడా రాజకీయంగా మలుచుకోవడానికి వీరు మాట్లాడినటువంటి నీతి మాలినటువంటి మాటలుగా మేము భావిస్తా ఉన్నాం. దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీ కనీసం ఏంటంటే ఆమె పైన ఇది లేకుండా కనీసం ఒక మహిళగా అంటే క్యాండిడేట్గా రాజకీయంగా మీరు చూడకుండా ఒక మహిళగా మీరు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ విధంగా మాట్లాడడం తప్పు కాదు. మేము ఇంకా వెనక్కి తీసుకుంటారేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇంతవరకు వారు కానీ అదేవిధంగా మన తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వారు కూడా చాలా సీనియర్, వారు కూడా ఆ విధంగా మాట్లాడడం మమ్మల్ని చాలా బాధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన కంప్లైంట్ మొన్న మేము పోతా ఉంటే ఊర్లలోకి పోతా ఉంటే ఈ అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు పోతా అంటే ఇంటింటికి పోతా ఉంటే వాళ్ళు అదే అంటున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో ఇట్లా అంటే భర్త చనిపోతే ఎవరు ఏడవారు, వాళ్ళ ఇంట్లో ఎవరు ఏడుస్తలేరా అట్లా అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు. జనాలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకొని వీళ్ళు విచారణ జరిపిస్తారని మీరు అనుకుంటున్నారా? జరిపించాలనే మేము గట్టిగా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే నేరెల శారదా గారికి కూడా ఫోన్లో మాట్లాడని చెప్పింది. ఇట్లా రిప్రజెంటేషన్ ఇస్తానంటే నేను లేను, సెక్రటరీ గారికి ఇవ్వండి అని చెప్పిండ్రు.
ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే తను కూడా ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా అవకాశం వచ్చింది, మహిళలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దానిపైన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ప్రస్తుతం మనం ఉమెన్ కమిషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. మనతో పాటు అయితే మాలోత్ కవిత గారు ఉన్నారు. సో ఈ రోజు ఏదైతే మహిళా అధికారుల మీద అంటే అధికారుల్ని ఇంటికి పిలిపించుకొని సమీక్షలు చేస్తున్నారని చెప్పేసి ఇందులో వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో సో దాని మీద కంప్లైంట్ చేయడానికి వచ్చారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే అసలు మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మీరు అసలు ఎలా వెళ్ళి ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తారు చెప్పండి. నిన్న పొద్దున్న పేపర్లో మరియు దానిలో కూడా అంటే రేవంత్ రెడ్డి గారు మంత్రులకు వాళ్ళని అంటే మొట్టకాయలు ఇచ్చి అంటే మహిళల్ని అయితే మహిళా ఉద్యోగస్తుల్ని కొంతమంది మంత్రులు ఇంటికి పిలిపించుకొని కూడా సాయంత్రం వేళలో పిలిపించుకుంటారని ఏదైతే కథనం వచ్చిందో ఆ విషయం మీద ప్రత్యేకంగా నిన్న జరిగిందని ఇవాళ ఉమెన్ కమిషన్ చైర్మన్ అందుబాటులో లేకపోయినప్పటికీ సెక్రటరీ గారికి మీ అందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఒకటే వారిని అడిగింది కూడా ఏంటంటే ఉమెన్ కమిషన్ ద్వారా ఏదైతే మహిళా ఉద్యోగస్తులు కావచ్చు మిగతా మహిళలు కావచ్చు వారిని అవమానపరిచే విధంగా వారి యొక్క హక్కులను భంగపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి ఏదైతే ఆ కథనం ఏదైతే ఆ ఏబిఎన్లో వచ్చిన కథనాన్ని దాన్ని ఆధారంగా తీసుకొని ఖచ్చితంగా ఆ మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ మిగతా అయితే ఉద్యోగస్తులు ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అవమానపడుతున్నారో ఆ మహిళల మీద వాళ్ళకు కూడా వాళ్ళ గౌరవం కాపాడాలి, దీన్ని సుమోటోగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. మీరు చూసిండ్రు 2 రోజుల క్రితము ఢిల్లీలో ఉన్న సిపిఆర్ఓ హర్ష భార్గవి గారు కూడా ఆమె వాస్తవం అంటే ఢిల్లీలో ఆ అధికారులు ఏం చేస్తారంటే తెలంగాణ స్టేట్ నుంచి ఈ ఫలానా పార్టీ అని ఏమి ఉండదు, ఏ ప్రజాప్రతినిధులు వెళ్ళినా కూడా మనకు పిఆర్ఓగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అటువంటి ముఖ్యమంత్రి గారిని కలవడానికి తనైతే హర్ష భార్గవి గారు కలవడానికి వెళ్ళినప్పుడు నువ్వెవరో మాకు తెలియదు అంటే ఒక ఉద్యోగురాలను పట్టుకొని నువ్వెవరో తెలియదు అని చెప్పేసి ఆమె గేట్ దగ్గర పెట్టి నువ్వు ఎక్కువసేపు ఇక్కడ నిల్చుంటే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్తే ఆమె ఏడ్చుకుంటా కూడా నేను ఒక ఉద్యోగస్తురాలని కనీసం ముఖ్యమంత్రి గారిని కలవనీయకుండా నన్ను అవమానపరుస్తున్నారు, ఇదేంటి నన్ను అరెస్ట్ చేయడం ఏంటి, అసలు నేనేం తప్పు చేసిన అని చెప్పేసి ఆమె ఏడ్చిన విషయం మీరు కూడా టీవీలలో చూసారు, మన వాట్సాప్లలో అన్ని వీడియోలు చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ అంటే మీకు తెలుసు మనైతే ప్రపంచ మహిళా పోటీల్లో అయితే ఆ పోటీలు జరిగినప్పుడు అంటే వేరే దేశం నుంచి డే 1 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఫ్రీ బస్ అని పెట్టడంతో మహిళలు కొట్టుకున్నప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలకి తీవ్ర అగౌరవం అనేది జరుగుతూనే ఉంది. మనం అనేది ఇప్పుడు మీ ఫ్రీ బస్సు ఎవరు వ్యతిరేకం కాదు, ఎందుకంటే చేయడం మంచిది. కానీ ఫ్రీ బస్సు ఉంచినప్పుడు అందరూ ఎక్కుతూ ఉంటారు, అలాంటప్పుడు ఏం చేసి బస్సులు ఎక్కువ పెంచాలి, బస్సులు తక్కువ చేసి మహిళల్ని వాళ్ళే కొట్టుకునే విధంగా కూడా ఇవాళ అంటే వాళ్ళ హక్కులను వాళ్ళని అగౌరవపరిచే విధంగా కూడా ఇవాళ ఫ్రీ బస్సు పేరుతో కూడా ఆ విధంగా కూడా జరుగుతూ ఉంది. అందాల పోటీల విషయంలో మీకు తెలుసు కొంతమంది కాంగ్రెస్ నాయకులను కొన్ని పేపర్లో కూడా వచ్చింది, ఆ విధంగా అగౌరవపరిచారు. ఢిల్లీలో చూస్తే అక్కడ భార్గవి గారిది అదొకటి జరిగింది. సాక్షిగా కూడా మాజీ మంత్రులు సవితక్క కావచ్చు సుంతకలు గంటల తరబడి కూడా వాళ్ళు నిల్చోబెట్టి కూడా వాళ్ళని ఆ విధంగా అవమానపరిచారు. నిన్న మాగంటి గోపి గారి భార్య అయితే తన భర్త విషయం అమరే గోపన అనగానే భావోద్వానికి లేవనైతను ఏడ్చినప్పుడు కూడా పొన్నం ప్రభాకర్ గారు డైరెక్ట్ ఏమన్నారు అంటే ఓట్ల రూపంలో తీసుకోవడానికి ఏడుస్తుంటే ఒక మహిళ భర్త చనిపోతే ఏడ్చిన దాన్ని కూడా మీరు ఓరలేకుండా ఈ విధంగా బాధ పెడుతూ అవమానపరిస్తే అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మహిళలకు ఎక్కడ గౌరవం ఉంది, ఎక్కడ విలువ ఉంది మీరు చెప్పండి. అసలు మొన్న యూరియా విషయంలోకి వస్తే చంటి బిడ్డను ఎత్తుకొని తెల్లారుజామున 3 గంటలకు లైన్లో నిల్చున్నా కూడా మీరు సినిమా టికెట్లకు నిల్చున్నారని ఆ విధంగా అవమానపరిచిన అంటే సకాలంలో యూరియా ఇవ్వకుండా తెల్లారు గట్ల బిడ్డకు పాలిచ్చుకుంటూ కూడా తల్లి లైన్లో నిల్చుకుంటూ కూడా చంటి బిడ్డ తల్లిని కూడా అవమానపరుస్తారు. అంటే ఏ విధంగా ఉద్యోగస్తులను చూసినా లేకపోతే మిగతా మహిళలను చూసినా చిన్న కార్యకర్తలైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అవమానపరుస్తారు. ఇంకోటి మీకు తెలుసు మొన్న కొండ సురేఖ కుమార్తె రాత్రి మా అమ్మ ఎన్నో సందర్భాల్లో కూడా ఇంటికి వచ్చి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, మాకు అవమానం జరుగుతుందని చెప్పేసి ఆ విధంగా ఆమె స్వయాన బిడ్డ ఎవరో చుట్టం పక్కం కూడా కాదు తన బిడ్డనే మీడియా ముందుకు వచ్చి మా అమ్మ బీసీ మహిళ అయినప్పటికీ మా అమ్మ ఏడుస్తూ ఉంది ఎన్నోసారి కుంగిపోయిందని చెప్పి ఆ విధంగా చెప్పుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు విలువ లేకుండా గౌరవం లేకుండా పూర్తిగా అవమానపరుస్తూ ఉన్నారు. రైట్, అయితే కేసు ఏదైతే ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారో దాన్ని సుమోటోగా తీసుకోకుండా విచారణ జరిపించిన నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఒకటే విషయం అండి, వాళ్ళు ఏదైతే అనుకుంటారో కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే హుటాహుట వాళ్ళు ఏ విషయానైనా సుమోటో తీసుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే మీ మహిళలు వెళ్ళి చాలా సీరియస్ ఇష్యూను మహిళలకు అవమానపరుస్తున్న విషయాన్ని మేము సుమోటో తీసుకోమంటే దాన్ని పట్టించుకున్న దాఖలాలు ఇవాళ చైర్మన్ గారు కూడా అందుబాటులో లేరు. సెక్రటరీ గారిని కలిసి దీన్ని సుమోటోగా తీసుకొని ఎవరైతే మంత్రులైతే మంత్రుల చర్య తీసుకోండి, లేకపోతే పేపర్లో రాసిన కథ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళ మీద పరిశీలించడానికి కూడా చెప్పడం జరిగింది.